స్ప్రింగ్ ఆనియన్ శనగపిండితో కమ్మని రెసిపీ చేసుకుందాము. ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటి ఉల్లిపాయల్ని సపరేట్ చేయండి. అలాగే చిన్నగా కట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే 2 ఎండుమిరపకాయలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇందులోనే తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. ఉల్లికాడ త్వరగానే మగ్గిపోతుందండి. ఇప్పుడు అసలైన స్పైసెస్ వేసుకుందాం. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం లేదా మీ రుచికి తగినట్టు కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి. నూనె సపరేట్ అవుతుండగా ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండిని కొద్దిగా వేసుకుంటూ కలపండి. ఇది ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేయండి. ఇది లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయాలి. కమ్మటి వాసన వస్తూ నూనె తేలిందంటే కర్రీ రెడీ అయినట్టే. ట్రై చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.